హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ఎ న్యూ బ్లాగ్. కేరళ ట్రిప్లో ఇది మా మూడో వీడియో. 2 వీడియోలు ప్రీవియస్ అప్లోడ్ చేశాను, చాలా బాగా వచ్చాయి చూడండి. ఒకటి బెంగళూరు నుంచి కొచ్చిన్ వచ్చిన వీడియో అండ్ సెకండ్ వచ్చేసి అలిపి బోట్ హౌస్. అలిపి బోట్ హౌస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, సో డోంట్ మిస్. అండ్ ఇప్పుడు మేము అలిపి బోట్ హౌస్ నుంచి వార్కలో వెళ్తున్నాం అనమాట. ఈవినింగ్ అయిపోయింది, నైట్ వార్కలలో స్టే చేసి అక్కడే వార్కలా బీచ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గోవా మీకు ఐడియా ఉంది కదా, గోవా ఎలా ఉంటుందో ఇప్పుడు వార్కలా అంత ఫేమస్ అయిందనమాట. సో వార్కలా బ్యూటిఫుల్ బీచెస్ అన్నీ ఉన్నాయి, ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. అండ్ డోంట్ మిస్, వీడియో ఫుల్గా చూడండి. బే ఆఫ్ బెంగాల్లో లాగా కాకుండా అరబీ సీ కోస్టల్ ఏరియా మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి బే ఆఫ్ బెంగాల్ అంటే ఇటు కన్యాకుమారి నుంచి దాదాపు పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ వరకు వస్తుంది. అయితే ఎక్కడ కూడా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే లేవన్నమాట. ఏదో ఒక పాండిచ్చేరి అండ్ అంతే, పాండిచ్చేరి అటువైపు బాగుంది. ఇంకా ఆంధ్రాలోకి ఎంటర్ అయిన తర్వాత కోస్టల్ ఏరియా ఎక్కడ కూడా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే లేవు, ఎక్కడ నెల్లూరు నుంచి మన శ్రీకాకుళం వరకు. అయితే వెస్ట్ కోస్టల్ ఏరియాలో మాత్రం చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మన కన్యాకుమారి నుంచి గోవా వరకు కూడా, గోవా మహారాష్ట్ర వరకు కూడా, ముంబై వరకు కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అయితే కేరళలో మొత్తం అత్యద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే ఒకవైపు నదులు ఉంటాయన్నమాట, ఇంకొక వైపు సముద్రాలు ఉంటాయి, రెండు కలుస్తూ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా మనం మాటలు చెప్పలేము. మీరు కేరళ అయితే మస్ట్ విజిట్ చేయాలి. టోటల్ కేరళ అయినా మీరు ఒక 7 డేస్లో కంప్లీట్గా చూసేయచ్చు మెయిన్ ప్లేసెస్ అన్నీ. కేరళలో నాకు నచ్చే మరో అంశం ఏంటంటే ఇలా హౌసెస్ చూసారా, చాలా విశాలంగా ఉంటాయి. అండ్ వీళ్ళ ఆర్కిటెక్చరే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఇంటికి కాంపౌండ్ ఉంటుంది అనమాట. మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు ఇటువైపు సో ఇంకో ఇల్లు చూస్తున్నాము. సో ఇలా అనమాట, చిన్న చిన్న ఇల్లులు కూడా ఫుల్గా ఇండిపెండెంట్గా ఉంటాయి. చూడు, రైట్ లెఫ్ట్ ఎటు చూసినా కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. ప్రతి ఇంటికి కాంపౌండ్ ఉంటుంది. చాలా చోట్ల గమనించాను, మొత్తం చాలా క్లీన్గా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 98% ఎడ్యుకేటర్స్ ఉంటారు కేరళలో. సో అంతో ఇంతో ఎక్కడ చెత్త వేయాలో, ఎక్కడ నీట్గా ఉంచాలో వాళ్ళకి తెలుసు అనమాట. సో కేరళ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ అండ్ గాడ్స్ ఓన్ కంట్రీ అన్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి, చాలా బాగుంటుంది కేరళ. మేమైతే వార్కలాకి ఇంకా 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. అయితే కొద్దిగా ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఒక బీచ్ స్టార్ట్ అవుతుందంట. సో అక్కడి నుంచి మొత్తం బీచ్ పక్కనే మేము వార్కలా రీచ్ అవ్వాలంట. సో ఇప్పుడు స్ట్రైట్ కనిపిస్తుందా సన్సెట్ వ్యూ పాయింట్, బీచ్ వస్తుందంట. సన్సెట్ వ్యూ పాయింట్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది, అక్కడే ఉండి చూడమని చెప్పారు ఇక్కడ మేము అడిగితే ఇందాక. నాకైతే కేరళ హౌసెస్ బాగా నచ్చేసాయి. నేను ఎప్పుడైనా ఓన్గా ఇల్లు కట్టానంటే ఖచ్చితంగా కేరళ వాళ్ళ డిజైన్తోనే కడతాను. సన్సెట్ వ్యూ అయితే ఇక్కడి నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళి చూసామంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. బేసిక్గా నాకు బీచ్లో సన్ రైజ్ కంటే కూడా సన్సెట్ అంటే చాలా ఇష్టం. ఫైనలీ బీచ్ రోడ్కి అయితే వచ్చేసాం. మంచి లొకేషన్ చూసి సన్సెట్ వ్యూ పాయింట్ చూస్తాం. చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడే పార్కింగ్ చేసేసాం కారు, ముందుకు వెళ్తున్నాం. బీచ్లోకి వెళ్ళి సన్సెట్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటాం.
అస్తమిస్తున్న ఆ సూర్యుని చూసి మనసులో కవిత్వం పుట్టుకొస్తూ ఉంది. ఎర్రగా మండుతున్న సూర్యుడు, తూర్పున ఉదయించే ఆ సూర్యుడు, లోకానికి వెలుగునిచ్చే ఆ సూర్యుడు, వేసవిలో భగభగమండే ఆ సూర్యుడు, వర్షాకాలంలో మేఘాల చాటున ఉండే ఆ సూర్యుడు, శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే ఆ సూర్యుడు, సముద్రంలో నీటిని మేఘాలుగా మార్చే ఆ సూర్యుడు, సంక్రాంతిన మకర రాశిలో ప్రవేశించే ఆ సూర్యుడు, నవగ్రహాలకు అధిపతి అయిన ఆ సూర్యుడు, సాయంత్రానికి పశ్చిమాన అస్తమిస్తాడు ఆ సూర్యుడు. సముద్ర తీరాన పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. మా పిల్లలే. సముద్రం అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. సముద్రపు అలలను చూస్తే మనసు పులకరించిపోతుంది. వయసు మర్చి గంతులేస్తాం సముద్ర తీరాన. చీకటి పడుతున్నా వెళ్ళాలని లేదు, ఎందుకంటే సముద్రపు ఒడ్డు అలాంటిది. బ్యూటిఫుల్ లొకేషన్. ఇటు సైడ్ టోటల్ కొబ్బరి చెట్లు. మన కారు ఇక్కడ పార్క్ చేసాం, చూసారా? ఇటు సైడ్ బీచ్ ఎంత బాగుందో. వార్కలకి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. కేరళలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. హిందీ అయితే మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 40% ముస్లిమ్స్ ఉన్నారు కేరళ స్టేట్లో. సో హిందీ వీ కెన్ మేనేజ్ అనమాట. అండ్ తమిళ్ కూడా చాలామందికి వచ్చు, బార్డర్ కాబట్టి. బార్డర్ అనే కాదు, తమిళ్ అయితే చాలామందికి వచ్చు. సో నేనైతే తమిళ్లో మేనేజ్ చేస్తాను. మెయిన్ టూరిజం ప్లేసెస్లో అయితే ఎనీ లాంగ్వేజ్ ఓకే అనమాట. అంటే ఇంగ్లీష్ ఆర్ హిందీ ఓకే. అండ్ నార్మల్ కొన్ని రూరల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం మాట్లాడాలంటే మాత్రం మలయాళం చాలా టఫ్ అండ్ మాట్లాడలేమన్నమాట. నేనైతే ఆల్మోస్ట్ తమిళ్లో మేనేజ్ చేస్తాను. వీళ్ళకి తెలుగు కన్నడ అయితే రాదు చాలామందికి. సో వీ కెన్ మేనేజ్ ఇన్ తమిళ్, హిందీ ఆర్ ఇంగ్లీష్. వార్కల్ ఇంకా జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం వార్కల్కి. సో నైట్ అక్కడే స్టే చేయాలి. సో నైట్ స్టే చేసిన తర్వాత మార్నింగ్ వార్కలను ఎక్స్ప్లోర్ చేద్దాం. నైట్ మేము స్టే చేసిన హోటల్ ఇది అమీనా రెసిడెన్స్ అంట, ముస్లిమ్స్ది. మన కార్ ఇక్కడ పార్క్ చేసాం. కారుకి బ్రేక్ ప్యాడ్లు పోయినాయి, ఎక్కువ సౌండ్ వస్తుంది. టౌన్లో చెక్ చేయించుకోవాలా. బీచ్కి వెళ్తున్నాం. మా పిల్లలు బాగా రెడీ అయ్యారు బీచ్కి.
ఫైనలీ మేము వార్కలా బీచ్కి అయితే వెళ్తున్నా. బీచ్ రోడ్ ఇది. మార్నింగే కదా, చాలా ప్లెజెంట్గా ఉంది. మా వాడు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ బీచ్. బీచ్ రోడ్ బాగా కలర్ఫుల్గా ఉంది కదా. మేము నైట్ వార్క్లకి 7:30కి అలా రీచ్ అయ్యామన్నమాట. 7:30 నుంచి ఆల్మోస్ట్ ఒక 10-10:30 వరకు అసలు పిచ్చి కుక్క తిరిగినట్టు తిరిగా. ఒక్క రూమ్ కూడా మాకైతే దొరకలేదు. నిజంగా చాలా భయం వేసింది, ఎందుకంటే సీజన్ కాబట్టి ఫుల్గా క్రౌడ్ ఉంది. సో అందరూ ఆల్మోస్ట్ ఆన్లైన్లో బుక్ చేసేసారంట. సో ఒక చోట అయితే రూమ్ దొరికి లోపలికి వెళ్ళి కూడా కానీ అది బుక్ చేస్తారని చెప్పి మళ్ళీ పంపించేశారు. ఒక చోట రూమ్ నచ్చలేదు, కాస్ట్ హెవీగా చెప్పారు. సో కాస్ట్ ఓకే, రూమ్ అయితే అస్సలు నచ్చలేదు అనమాట మాకు. సో అది క్యాన్సిల్ చేసా. సో ఇలా రూమ్ అయితే మాకు నైట్ చాలా రేర్గా 10:30కి అలా పూర్తిగా అవుట్కట్స్లో ఇంకా దొరకదు అనుకున్నా. కార్లోనే పడుకోవాలి, లేదంటే త్రివేంద్రం వెళ్ళిపోవాలనేసి అనుకున్నా. చివరిలో ఒక రూమ్ దొరికింది, అమీన్ రెసిడెన్స్ అని చెప్పేసి. సో అక్కడైతే స్టే చేసా. రూమ్ కాస్ట్ 3,500 పడింది. రూమ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సో వీళ్ళు 2 days నుంచి ఎప్పుడెప్పుడు బీచ్ వస్తుందో బీచ్లో ఆడుకోవాలని చెప్పేసి ఈగర్లు వెయిట్ చేశారు. నిన్న ఈవినింగ్ వార్క్లోకి వచ్చేటప్పుడు ఒక చోట ఆపాం కదా, సో అక్కడ దిగుతామన్నారు కానీ ఈవినింగ్ వద్దని చెప్పాను. ఎందుకంటే అది అసలు అక్కడ ఎవరు దిగలేదనమాట, మా పిల్లలు మాత్రమే దిగాలనేసి అన్నారు. అప్పుడు అలలు కూడా చాలా పెద్దగా వచ్చాయి. సో అక్కడ వద్దని చెప్పాను. ఇక్కడైతే ఆడుకోవడానికి చాలా బాగుంది వార్క్లలో. సో ఇక్కడైతే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సూర్యోదయాన సముద్ర స్నానం ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా.
దట్స్ ఆల్ ఫర్ నౌ. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మేము రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి తిరువనంతపురం వెళ్తాం, త్రివేంద్రం. ఈవినింగ్ వెళ్తామా లేదంటే ఈవినింగ్ రీచ్ అయిపోతాం. పాసిబుల్ ఉంటే నైట్ అయితే దర్శనానికి వెళ్తాం, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తాం. ఎర్లీ మార్నింగ్ దర్శనం బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.